టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మంత్రి ఊర్లలో మద్యం పోసి ఓట్లు అడుగుతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మద్యం తాగితే ఎవరికి అభ్యంతరం లేదు. ఎన్నికలలో మద్యం తాగించడం ద్వారా ఓట్లు అడిగినా, డబ్బులు ఇచ్చుకుంటూ ఓట్లు అడిగినా ఎన్నికల నియమావళికి 100% విరుద్ధము. తక్షణమే ఆ మంత్రుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అట్లాంటిది మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న మంత్రి మీద ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఇక్కడుండే రిటర్నింగ్ ఆఫీసర్ చేయలేదు, లేకపోతే స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇప్పటి వరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు కూడా కేసు నమోదు చేయలేదు, విచారణకు ఆదేశించలేదు. ఇది కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టే. ఈరోజు చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ ప్రభుత్వ వాహనాలలో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు. ఎన్నికలకు కానీ ఉప ఎన్నికలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వాళ్లకు కల్పించబడిన రవాణా సౌకర్యాలను కానీ వాహనాలను కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి వసతులను వాళ్ళు వినియోగించుకోకూడదు. కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో పర్యటనకు వస్తున్న ప్రతి మంత్రి ప్రభుత్వ వాహనాలను తీసుకొని వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు. ఇది 100% ఎన్నికల నియమావళి ఉల్లంఘన. ఇంత ఉల్లంఘన కళ్ళ ముందల కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంటే ఆ వాహనాలను సీజ్ చేయాల్సింది పోయి, అందులో ఉండే మంత్రుల మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సింది పోయి స్వేచ్ఛగా వాళ్లకు ప్రచారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. మూడవది, గ్రామాలల్లో మా కార్యకర్తల మీద బీజేపీ వాళ్ళు నిరంతరం దాడులు చేస్తారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారే స్వయంగా మిమ్మల్ని అంతు చూస్తా, మీ కథ తేలుస్తా, నువ్వు ఎట్లుంటావో చూస్తా, ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద భౌతికమైన దాడులు చేసి మొన్న నారాయణపూర్ సంస్థాన్పూర్ నారాయణపూర్లో మా రథం మీద దాడి చేసి అక్కడ మా స్పీకర్లు బగలగొట్టారు. చాలా గ్రామాలలో మా కార్యకర్తల మీద దాడులు చేశారు. ఇంతవరకు మా కార్యకర్తల మీద ఇన్ని దాడులు జరుగుతా కూడా ఏ ఒక్క కేసు స్థానిక పోలీసులు కానీ ఎన్నికల నిర్వహణ అధికారులు కానీ నమోదు చేయలేదు. అంటే వాళ్ళు స్వేచ్ఛగా బరి తెగించి బజార్లో ఎవరి మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా దాడులు చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు తప్ప నియంత్రించే ప్రయత్నం చేస్తలేరు. ఒకవేళ పోలీసులు వైఫల్యం చెందిన ఎన్నికల సంఘం అధికారులు కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించాలి. కానీ ఆ కార్యక్రమాలకు కూడా లేకపోతే ఆ నియమాలను అమలు చేయడానికి ఇక్కడ ఉండే ఎన్నికల అధికారులు ఏమాత్రం ప్రయత్నం చేస్తలేరు. ఇది కూడా దుర్మార్గమైన చర్య. ఇది ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలు నిర్వహించే విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తుంది. ఇట్లాంటి చర్యలు, దాడులు, ప్రతిదాడులు, భయోందోళనకు గురి చేసే విధానాలు లేదా పార్టీల మధ్యలో కానీ కులాల మధ్య కానీ లేకపోతే ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్న వాళ్ళ మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా లేదా వాటిని ప్రోత్సహించిన ఎంబడే నియంత్రించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారుల మీద ఉంది. కానీ ఆ ప్రయత్నం ఏదీ జరగడం లేదు. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు చంద్రశేఖరరావు గారు రాష్ట్ర పోలీసులను పెట్టి తనిఖీలు చేసి తనిఖీలలో మా డబ్బులు పట్టుకుంటున్నారని. అంటే తనిఖీలు చేయకుండా మీ డబ్బులు పట్టుకోకుండా స్వేచ్ఛగా మిమ్మల్ని తిరగనిస్తే అంతా బాగున్నట. ఇవాళ తనిఖీలలో బీజేపీ నాయకుల వాహనాలలో ముఖ్యమైన నాయకుల నుంచి డబ్బులు దొరికినాయని అంటున్నారు. గతంలో ఐటీ అధికారులు, ఎన్నికల అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పింది డబ్బులు ఎవరివి, ఎవరి దగ్గర దొరికినాయని. నిన్న మొన్న ఏవైతే ఎన్నికల కోసం ఈ ప్రాంతంలో పట్టుబడ్డ డబ్బుల విషయంలో ఎవరు దానికి సంబంధించిన వాళ్ళని ఎందుకు ప్రకటన చేస్తలేరు? ఈ అన్ని వాతావరణం చూస్తుంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఉద్రేకమైన పరిస్థితులు సృష్టించి ఉద్రిక్తత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి టీఎంసీ బీజేపీ మధ్యలోనే ఎన్నికల పోరు జరుగుతున్నట్టుగా చిత్రీకరించి టీఎంసీని అధికారంలో కొనసాగే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదిగే విధంగా అక్కడ ప్రచార వ్యూహకర్త
ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన విధానాన్ని అమలు చేసిండ్రు. దాంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు పూర్తిగా ఎన్నికలలో తమ సీట్లు గెలవకపోగా టీఎంసీని వ్యతిరేకించే వాళ్ళు మూకుంబడిగా గంపగుత్తగా బీజేపీకి ఓట్లేసారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు మొత్తం ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తుందేమనే భయాందోళనతోటి కంప్లీట్గా మమతా బెనర్జీ టీఎంసీ పార్టీకి ఓట్లేసిండ్రు. అంటే టూ పొలిటికల్ పార్టీ పోలరైజేషన్ కోసం ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన ప్రణాళికను వాళ్ళిద్దరు ఒక అవగాహనతోని అమలు చేయడం ద్వారా వెస్ట్ బెంగాల్లో ఈరోజు ఏ ప్రతిపక్ష పార్టీలు లేకుండా అన్ని పార్టీలను దెబ్బతీసి టీఎంసీ, బీజేపీ రెండే పార్టీలు అక్కడ రాజకీయ ముఖ చిత్రంలో అవతరించినాయి. ఇవాళ ఈ ఉప ఎన్నికలు వరుసగా చూడండి. దుబ్బాకలో రఘునందన్ రావు గారి మీద దాడులు చేస్తున్నారు, ఇంటి మీద దాడి చేసిండ్రు, నిధులు దొరికినాయి. రఘునందన్ రావు బామార్ది హైదరాబాద్లో ₹1 కోట్లతో దొరికిందని పెద్ద హంగామా సృష్టించారు. రఘునందన్ రావు గారు సిద్దిపేట వాళ్ళ బంధువుల ఇంట్లో ₹1 కోట్ల పంచుతుందని చెప్పి పోలీసులు పోయి దాడులు చేస్తే రఘునందన్ రావు గారు అక్కడికి పోయి వీరంగం చేశారు. దాంతో ప్రజల మధ్యలో అయ్యో పాపం రఘునందన్ రావు గారికి ఏదో అన్యాయం జరిగిపోతుంది, రఘునందన్ రావు గారిని ఇప్పటికిప్పుడు కేసీఆర్ తీసుకొని పోయి ఉరేసి చంపేసినట్టున్నాడని చెప్పి ఒక సానుభూతి వాతావరణం సృష్టించి అక్కడ రఘునందన్ రావు గారిని గెలిపించారు. అదేవిధంగా హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ వందలాది ఎకరాల భూములు ఆక్రమించుకున్నాడు, వేలాది కోట్ల రూపాయలు కొలగొట్టిండు. ఇక అర్జెంటుగా కేసీఆర్ గారు ఆయన తీసుకొచ్చి ఉరేస్తున్నాడు. అయ్యో పాపం బలహీన వర్గాలకు సంబంధించిన ఈటెల రాజేందర్ గారికి అన్యాయం జరిగిపోతుంది. అక్కడ పార్టీలు, ఫిరాయింపులు, ప్రోత్సాహకాలు, దాడులు, ప్రతిదాడులు, ఒక యుద్ధ వాతావరణం సృష్టించిన హుజూరాబాద్లో. దాంతో అయ్యో పాపం అని కాంగ్రెస్ ఓట్లు పూర్తిగా పోయి ఈటెల రాజేందర్ వైపో లేకపోతే కొనుగోలు చేసిన ఇటువైపు అటువైపు పోలరైజ్ అయిపోయి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి అక్కడ కూడా బీజేపీ గెలవడానికి పరోక్షంగా చంద్రశేఖరరావు గారు సహకరించారు. అంటే ఈరోజు దుబ్బాకలో జరిగిన ఎన్నికల ముందు, ఎన్నికల నిర్వహణ సమయంలో జరిగిన హడావిడి, పోలీసుల అత్యుత్సాహము, ఎన్నికల నిర్వహణ అధికారుల యొక్క వైఫల్యాలను మీరు ఒక్కసారి పరిశీలించండి. ప్రజాస్వామికవాదులు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత రఘునందన్ రావు గారు అద్భుతంగా ఉన్నాడు, అసెంబ్లీకి పోతున్నాడు, వ్యాపారాలు చేసుకుంటున్నాడు, వ్యాపకాల మీద తిరుగుతున్నాడు. వాళ్ళ బామార్ది కేసు ఎక్కడ పోయిందో కాకెత్తుకపోయింది, ఇంతవరకు ఎవరు మాట్లాడలే. సేమ్ ఈటెల రాజేందర్ గారు కూడా హుజూరాబాద్లో ఆయన ఆస్తులన్నీ గుంజుకోవాలని, లేకపోతే ఆయన పోల్ట్రీ ఫామ్లు కూలగొట్టాలని, లేదా దళిత భూములన్నీ ఆక్రమించుకున్నాడని అన్ని రకాల హడావిడి సృష్టించిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఎన్నికలు అయిపోయినాయి, రాజేందర్ గెలిచిండు, ఎవరిప్పుడు దాని గురించే మాట్లాడతలేరు. అంటే ఎన్నికల వరకు హడావిడి సృష్టించి ఆ రెండు పార్టీలే క్షేత్రస్థాయిలో ఉండే విధంగా వాళ్ళిద్దరి మధ్యనే పోటీ జరుగుతుందని, వాళ్ళిద్దరే ప్రధాన ప్రత్యర్థులని, వాళ్ళిద్దరు ఒకరంతు ఇంకొకరు చూడడానికి బస్టాండ్లలో అప్పుడప్పుడు పాము ముంగీస ఆటలు ఆడిస్తుంటారు. మనం అనుకుంటాం, నేను స్కూల్కి పోయేటప్పుడు చూస్తున్నప్పుడు బస్టాండ్ దగ్గర పాము ముంగీస ఆట, అయ్యో ఇవాళ ఇక ముంగీస పాము తినేస్తుంది, లేదా పాము గరిస్తే ముంగీస చచ్చిపోతుందని. వాని జోలే నిండే వరకు ఈ నాటకాలన్నీ ఆడిపించి తర్వాత వాటిని బుట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయేటోడు. మళ్ళీ తెల్లారి సేమ్ స్టోరీ, మళ్ళీ చూసేది ఉన్న జేబులో ఉన్నదంతా ఆడేసి చూసేది ఏమన్నా అవుతుందేమో చూద్దామని. ఏం జరగలే. ఇవాళ కూడా బీజేపీ, టీఆర్ఎస్ బస్టాండ్లలో పాము ముంగీస ఆటలు ఆడించేటోళ్ళలాగా తయారైన. ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా వీళ్ళిద్దరు కొట్లాడుకున్నట్టు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నట్టు, ఇక ఒకరినొకరు అంతం చేసుకుంటారన్న వాతావరణం సృష్టించి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి, భావోద్వేగాలకు లోను చేసి ఎన్నికల ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో నిన్న మన మొత్తం తెలంగాణ పోలీసులు బీజేపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అన్నట్టుగా, బీజేపీలో వాహన శ్రేణి తనిఖీలు చేస్తున్నారు అన్నట్టుగా, వాళ్ళ నగదు పట్టుకుంటున్నారు అన్నట్టుగా టీవీలలో, పేపర్లలో రావడము, వాళ్ళ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. రేపెల్లుండి నుంచి నాకు అందిన సమాచారం మేరకు, విశ్వసనీయ సమాచారం మేరకు అమిత్ షా గారి ఆఫీసు పూర్తిగా సిఆర్పిఎఫ్ పోలీసులను దించుతుంది. ఇక్కడ సిఆర్పిఎఫ్ పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి పర్యవేక్షణలో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ మున్గోడు నియోజకవర్గంలో మొత్తం వేలాది మంది సిఆర్పిఎఫ్ పోలీసులను దించి వాళ్ళు టీఆర్ఎస్కు సంబంధించిన వాహనాలు,
టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద వాళ్ళు దాడులు చేస్తారు. రాష్ట్ర పోలీసులు బీజేపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేస్తారు. అంటే అమిత్ షా గారి తరఫున బీజేపీ అభ్యర్థి తరఫున సిఆర్పిఎఫ్ పోలీసులు రంగంలో దిగబోతున్నారు. రాష్ట్రము టీఆర్ఎస్ అదేవిధంగా చంద్రశేఖరరావు గారి తరఫున రాష్ట్ర పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగబోతున్నారు. అంటే రెండు పార్టీలు, ఇద్దరు అభ్యర్థులు పోయి రెండు డిపార్ట్మెంట్స్, ఒక పోలీస్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇంకొక పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వీళ్ళిద్దరి బాధ్యత శాంతి భద్రతలను పర్యవేక్షించడం, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం. కానీ ఆ పని చేయకుండా ఈరోజు ఈ రెండు వ్యవస్థలు, రెండు రాజకీయ పార్టీల కొమ్ము కాసి ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉద్రిక్తమైన పరిస్థితులు కల్పించి ఉద్వేగాల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలని, మిగతా రాజకీయ పార్టీల మనుగడనే ప్రశ్నార్థకం చేయాలని, మిగతా రాజకీయ పార్టీలు పోటీలో లేవు, మనుగడలో లేవు, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరి వైపు ఒకరి వైపు మనం జరగాలని, వాళ్ళని ఆ రకంగా పోలరైజేషన్ చేయాలని ఈ రెండు పార్టీలు ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నిశ్చితంగా తెలంగాణ సమాజం, ప్రజాస్వామికవాదులు, మునుగోడు ఓటర్లు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇదొక కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అమిత్ షా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. చంద్రశేఖరరావు గారు ఢిల్లీలో వాళ్ళతోని చీకట్లో మాట్లాడుకోవాల్సిందంతా మాట్లాడుకున్నాడు. వాళ్ళ నుంచి దిశ నిర్దేశం తీసుకున్నాడు. అందుకే నమస్తే తెలంగాణలో ఇలాంటి రాతలు రాస్తారు. ఇవాళనో రేపో చంద్రశేఖరరావు దిగుతాడు. దిగి హైదరాబాద్ నుంచి వేలాది బండ్ల మీద మునుగోడుకు వస్తాడు. పోయి ఎన్నికల అధికారి ముందల ధర్నా అంటాడు, లేకపోతే రోడ్ల మీద బైఠాయింపు అంటాడు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి, తెలంగాణ పౌరుషం మీద దాడి చేస్తే ఊరుకునే లేదని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా తన రాజకీయ పార్టీని కాపాడుకోవడానికి, మునుగోడులో గెలవడానికి ఒక వ్యూహంతో వస్తున్నాడు. ఇన్నాళ్ళు ఢిల్లీలో చంద్రశేఖరరావు గారు ఎవరికి కనిపించకుండా దాచుకొని అమిత్ షా, నరేంద్ర మోడీ గారితో మాట్లాడుకొని వారు ఇచ్చిన ఉపదేశాన్ని తీసుకొని తెలంగాణకు వస్తున్నాడు. అందుకే మునుగోడు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్న మునుగోడు ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి విచ్ఛిన్నకరమైన పరిస్థితులు కల్పించి ఎన్నికల ప్రయోజనం పొందడానికి కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను, ఈ చీకటి అవగాహనను, ఈ రాజకీయ ప్రయోజనాన్ని ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ శ్రేణులను, కాంగ్రెస్ సానుభూతి పరులను, కాంగ్రెస్ నాయకులను, మునుగోడు ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ యొక్క సూచనల మేరకు వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే జేపీ నడ్డా బండి మీద దాడి చేసి బండరాలు ఎత్తేసి పగలగొట్టారు ఎన్నికల కంటే ముందు, మమతా బెనర్జీ కాలు ఇరిగిపోయింది, వాళ్ళు దాడి చేసినని కాలు కట్టుకట్టుకొని తిరిగింది. ఇక్కడ కూడా మమతా బెనర్జీ కాలు కట్టుకట్టుకున్నట్టు జేపీ నడ్డా గారి బండిని బండరాలు ఎత్తేసి పగలగొట్టిన వాతావరణం వెస్ట్ బెంగాల్ ఏదైతే కల్పించారో, ఇవాళ మునుగోడులో కూడా ఇట్లాంటి వాతావరణాన్ని, ఇట్లాంటి పరిస్థితులను కల్పించడం ద్వారా ఈ రెండు రాజకీయ పార్టీలు చీకటి ఒప్పందంలో భాగంగా రాజకీయ ప్రయోజనం కోసము కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. కాబట్టి తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ పత్రికా సమావేశాన్ని ఫిర్యాదుగా భావించాలి కేంద్ర ఎన్నికల సంఘం. తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన పర్యవేక్షణ అధికారులు స్వతంత్రంగా, పారదర్శకంగా, ప్రజలకు ఏమాత్రం అనుమానం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.